బహిష్కరణ చేశారు, అతన్ని మంటల్లో వేసేశారు. ఆ తర్వాత భార్యను, తర్వాత తన అన్న కుమారుడైనటువంటి హజరతే లూత్ను తీసుకొని అక్కడి నుంచి ఆయన బయలుదేరి వచ్చేశాడు. ఇరాన్ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఫలస్తీనాకు వచ్చేశాడు. అక్కడ కూడా ఎన్నో పరీక్షలు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంకు సంతానం లేదు. ఆ తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా స్వయంగా అతని మొదటి భార్య అయినటువంటి సారా అతనికి రెండో వివాహం చేసింది, హజరతే హాజరాని ఇచ్చి. ఆ తర్వాత అల్లాహ్ లేక 70 సంవత్సరాల తర్వాత ఒక కుమారుణ్ణి అల్లాహ్ తబారక వ తఆలా అతనికి ప్రసాదించాడు. తర్వాత అల్లాహ్ అన్నాడు, ఆ లేక కలిగినటువంటి ఆ పిల్లవాడిని ఇంకా ఆయన గారాబంగా చూసుకొని కూడా లేదు. అల్లాహ్ అంటున్నాడు, నీ ముద్దుల భార్యను, నీ ముద్దుల కుమారుని తీసుకుని వెళ్ళి కాబతుల్లా ఎక్కడైతే ఉందో ఆ ఎడారిలో నిలువ నీడ లేని చోట విడిచిపెట్టి రమ్మంటే మాట్లాడకుండా వెళ్ళి విడిచిపెట్టి